ప్రోగ్రామ్స్. అప్పుడు స్పేస్ అంటే ఎంత తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలిగితే, అంటే ఒక స్టేట్మెంట్ అన్నెసరీగా మల్టిపుల్ టైమ్స్ రన్ చేయకుండా ఓవర్కమ్ చేయగలిగితే అప్లికేషన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయండి. దాన్ని ఓవర్కమ్ చేయడం రావాలి. దాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు. అంటే జనరల్ కంపెనీస్లో అంత నీడ్ ఉండదు, కానీ అంటే హై ప్యాకేజ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాడు కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఒక కోడ్ని ముందు రన్ చేయడానికి ఎలాగైనా రైట్ చేసుకోండి. దట్ ఈస్ నార్మల్ కోడింగ్. ఆ కోడ్ని తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలిగేలా, అంటే తక్కువ లెంత్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగేలా రైట్ చేస్తే మాత్రం దాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు. ఇన్ రియల్ టైం అంటే కంపెనీస్ లో ఇప్పుడు ప్రెసెంట్ హై ప్యాకేజ్ కంపెనీస్కి వెళ్ళాలంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బయట కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కూడా. ఓకే, దట్ ఈస్ సెకండరీ థింగ్. బట్ మనకు ఒక పాయింట్ తెలియాలి, ఎందుకు మనం ఈ కేసెస్ అంటే ఆ టైం కాంప్లెక్సిటీ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. క్లియర్? అంటే ఇక్కడ బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు అన్నది చెప్పేటప్పుడు ఆ బెస్ట్ కేసా, వర్స్ట్ కేసా, యావరేజ్ కేసు అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీస్. వీ హ్యావ్ టూ కాంప్లెక్సిటీస్ టు ఐడెంటిఫై ద బెస్ట్ కేస్ ఆర్ వర్స్ట్ కేస్ ఆర్ యావరేజ్ కేస్. We have two types of complexities: time complexity and space complexity. Okay, what is time complexity? What is space complexity? And then time complexity means it is one type of computational complexity that describes the time required to execute an algorithm. ఒక algorithm execute అవ్వడానికి ఎంత టైం అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. దట్ మీన్స్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ algorithm is the amount of time it takes for each statement to complete. ఒక స్టేట్మెంట్ కంప్లీట్ చేయడానికి అది ఎంత అంటే టోటల్ ఓవరాల్ గా ప్రోగ్రామ్ రన్ చేసి ఎండ్ పాయింట్ కౌంట్ చేయడం మాత్రం కాదండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ టైం కౌంట్ చేసేది అయితే టైం కాంప్లెక్సిటీ కాదు. డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. మీరు రైట్ చేసిన ప్రోగ్రామ్ లో ఎన్ని స్టేట్మెంట్స్ వర్క్ అవుతున్నాయి అన్నది డిపెండ్స్ ఆన్ దట్ ది ఆర్ క్యాలిక్యులేటింగ్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. టైం కాంప్లెక్సిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ ది బిలో 3 టర్మ్స్ కాల్డ్ యాజ్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్. ఒమేగా నోటేషన్ అంటారు అండ్ డబ్ల్యూ, థీటా నోటేషన్ అంటారు 0, బిగ్ ఓ నోటేషన్ అంటే ఓ. ఇందులో మనం ఎక్కువ యూజ్ చేసేది అంటే బిగ్ ఓ నోటేషన్ అండి. బికాజ్ ఆఫ్ వర్స్ట్ కేసుని మనం ఐడెంటిఫై చేయాలి, బెస్ట్ కేసుని ఐడెంటిఫై చేయాలి. బెస్ట్ కేసు అంటే ఒమేగా అంటే డబ్ల్యూ అండి, యావరేజ్ కేసు అంటే 0 అండి, వర్స్ట్ కేసు అంటే ఓ. దట్స్ వై ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్, ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఒక గ్రోత్ ఆఫ్ ఫంక్షన్స్. మనకి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్. మనం చెప్పుకునేది ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్. ఫస్ట్ వన్ is constant time, that means order of 1. Some algorithm will take order of 1 and unit time complexity. Only one time the statement execute అయిపోతే that is called order of 1. For example, ith element from an array. అంటే ఒక అరేలో ఒక పర్టికులర్ ఎలిమెంట్ కాల్ చేయమని 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అరేలో. మీరు ఓన్లీ 30th ఎలిమెంట్ కావాలన్నాడు అనుకోండి, ప్రింట్ అవుట్ పర్సెంట్ F29 అంటే సరిపోద్ది. అప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఆ ప్రింట్ అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది. దట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్ టైం. పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అంటే ఒక ఇన్సర్ట్ చేసినప్పుడు పుష్ అంటారు, డిలీట్ చేసినప్పుడు ఏదో పాప్ అని పిలుస్తారు స్టాక్ లో. అంటే ఇన్సర్ట్ చేయడం అంటే ఒక ఎలిమెంట్ వెళ్ళి ఇన్సర్ట్ అవడం, డిలీట్ అవడం అంటే ఒక ఎలిమెంట్ డిలీట్ అవడం అండి. సింగిల్ స్టేట్మెంట్ లో ఎగ్జిక్యూట్ అయిన ఇన్సర్ట్ డిలీట్ ఆపరేషన్స్. మనం ఒక ఎలిమెంట్ ని ఎగ్జాక్ట్ గా ఒక వాల్యూని కాల్ చేసాం అనుకోండి, దట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్ టైం. దట్ టైం కాంప్లెక్సిటీ ఇస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఇంట్ ఏ కమా బి కమా సి అన్నాడు అండి. ఏ ఈక్వల్స్ టు 20 అన్నాడు, బి ఈక్వల్స్ టు 60 అన్నాడు, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాడు, ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ సి అన్నాడు. ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్? వన్ టైం. ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్? వన్ టైం. ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్? వన్ టైం. ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ హౌ మెనీ టైమ్స్? ఓన్లీ వన్ టైం. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. దీని ఆర్డర్ ఆఫ్ 1 అని పిలుస్తాను, ఓ ఆఫ్ 1. దట్ మీన్స్ ఇది బికాజ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్ టైం. Okay, next one is linear time complexity. Linear time complexity means execution time is depending on input size. ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే n టైమ్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. n టైమ్స్ అంటే n వాల్యూని బేస్ చేసుకుని కదండి. 4 టైమ్స్ వరకు అయినా ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటారు, 5 టైమ్స్ వరకు అయినా ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటారు, 1,00,000 టైమ్స్ అయిన వరకు అయినా కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్ అనే పిలుస్తారు. ఒక స్టేట్మెంట్ మోర్ దెన్ 1 టైం వరకు అయితే దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ఎన్. ట్రావర్సింగ్ ఆపరేషన్ అంటే ఇప్పుడు నేనే చెప్పి ఇప్పుడు ఒక అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 by 1 ఎగ్జాక్ట్ ఎలిమెంట్ అనుకుంటే డైరెక్ట్ కాల్ చేస్తారు. బట్ 1 by 1 ఎలిమెంట్ కాల్ చేయమంటే F0 కాల్ చేయాలి, F1 కాల్ చేయాలి, F2 కాల్ చేయాలి అన్నట్టు మీరు లూప్ రాస్తున్నారు. ఫర్ i = 0, i <n, i++ అని రాసి ప్రింట్ ఆఫ్ పోసండి F అని రాస్తున్నారు.
That loop executes how many times? N times. Depends on n value. 4 or 5 or 6 or 1000 times. లీనియర్ సెర్చ్. ఇంతకుముందు నేను సెర్చింగ్ ప్రాసెస్ చెప్పానండి. సెర్చింగ్ ప్రాసెస్ ఏం చేస్తామని చెప్పాను? సెర్చ్ చేసి ఎలిమెంట్ని 1 by 1 ఎలిమెంట్ అరైలో చెక్ చేసుకుంటూ వెళ్తామని చెప్పాను. దట్ ఈస్ ఆల్సో ఎగ్జిక్యూట్స్ మోర్ దెన్ 1 టైం. ఆ కంపేరింగ్ స్టేట్మెంట్ అనేది అరైలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. మోర్ దెన్ 1 టైం వర్క్ అవుతాయి. మ్యాక్స్ ఎలిమెంట్, టోటల్ అరైలో ఉన్న హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకునే టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఈ ఫంక్షన్ ఎదురాజు ఇంటి n ఈక్వల్ టు 100 అన్నాడు. ఫంక్షన్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఆయన ఫంక్షన్ ఆఫ్ ఎన్ అంటే ఎన్లో ఉన్న వాల్యూ అంటే 100 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, హండ్రెడ్ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది అనుకోండి. ఇప్పుడు 100 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎన్లో స్టోర్ అవుతుంది. మీరు కౌంట్ ఈక్వల్ 0 అన్నాడు, i ఈక్వల్ టు 1, i లెస్ అన్నారు ఈక్వల్ టు ప్లస్ i ప్లస్ ప్లస్ అని చెప్పి c ఈక్వల్ టు c ప్లస్ 1 అన్నాడు. ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్ మీన్స్ n టైమ్స్. అంటే 100 ఇచ్చారు కాబట్టి 100 టైమ్స్ వర్క్ అవుతుంది. What is the output? That statement executes 100 times. This is called order of n. Next, quadratic time. Quadratic time means O of n square. Execution time is depending on square of input size nested loops. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రైట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. బట్ 3 లూప్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ అని పిలవాలి. బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. బబుల్ సార్ట్ మెకానిజం కానీ, సెలెక్షన్ సార్ట్ మెకానిజం కానీ, ఇన్సర్షన్ సార్ట్ మెకానిజంలో దే ఆర్ యూజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్, ఓకే, ఎన్లో 100 స్టోర్ అవుతుంది. దిస్ లూప్ ఎగ్జిక్యూట్స్ 100 టైమ్స్, దిస్ లూప్ ఆల్సో ఎగ్జిక్యూట్స్ 100 టైమ్స్. దట్ మీన్స్ c ఈక్వల్ టు c ప్లస్ 1 ఎగ్జిక్యూట్స్ n ఇంటూ n టైమ్స్. ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. దట్ మీన్స్ 100 ఇంటూ 100 మీన్స్ 10,000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఇంకొక లూప్ రైట్ చేస్తే ఆర్డర్ ఆఫ్ n క్యూబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఓకే, లాగరిథమిక్ టైం. దట్ మీన్స్ O ఆఫ్ లాగ్ n. లాగ్ n టైమ్స్. లాగ్ n టైమ్స్ మీన్స్ n టైమ్స్ అంటే 100 ఇస్తే 100 టైమ్స్ వరకు అయితే దట్ ఈస్ లాగ్ n, సారీ ఆర్డర్ ఆఫ్ n అని పిలుస్తారు. ఓన్లీ 1 టైం వరకు అయితే ఆర్డర్ ఆఫ్ 1 అని పిలుస్తాం. బట్ ఎగ్జాక్ట్లీ n టైమ్స్ కాదు, 1 టైం కాదు, మోర్ దెన్ 1 టైం, బట్ మల్టిపుల్ టైమ్స్ వరకు కాకుండా క్లోజ్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీనియర్ సెర్చ్ అన్నారు అనుకోండి, అంటే మనకి బైనరీ సెర్చ్ అంటే నేను సెర్చింగ్ ప్రాసెస్లో మళ్ళీ చెప్తాను ఆ పాయింట్ని. లీనియర్ సెర్చ్ అంటే మీరు 1 by 1 ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని లీనియర్ సెర్చ్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ ఎలిమెంట్, దెన్ సెకండ్ ఎలిమెంట్, దెన్ థర్డ్ ఎలిమెంట్, దెన్ ఫోర్త్ ఎలిమెంట్ అండ్ సో ఆన్. ఓకే, అలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనం ఏమని పిలుస్తాం అంటే ఆర్డర్ ఆఫ్, దట్ మీన్స్ లీనియర్ సెర్చ్ అంటారు. లీనియర్ సెర్చ్ ఏమన్నా పిలుస్తారంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటారు. ఇంకొక సెర్చింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ అన్న కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉండాలండి బైనరీ సెర్చ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 10, 28, 56 అలా ఉండాలి, బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయి ఎలిమెంట్స్. ఇప్పుడు నేను సెర్చ్ చేసి ఎలిమెంట్ 50 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా 1 by 1 ఎలిమెంట్ చెక్ చేయదు. లీనియర్ సెర్చ్ అంటే ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం, సెకండ్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం, థర్డ్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం. అలా 100 టైమ్స్ చెక్ చేసిన తర్వాత ఎలిమెంట్ లేదు అని ఎప్పుడు చెప్తారంటే 100 ఎలిమెంట్ అయిపోయిన తర్వాత చెప్తారు మీరు. యూ కెన్ డిసైడ్ దట్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. రీజన్ ఇస్ ఎందుకంటే అక్కడ 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 by 1 మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ బైనరీ సెర్చ్ అంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మీరు చెక్ చేసే ఎలిమెంట్ 51 అని ఇచ్చారండి, లేదా ఒక 81 అనేది ఇచ్చారు. 100 ఎలిమెంట్స్ 1 to 100 ఉన్నాయనుకోండి, అంటే ఎగ్జాంపుల్ కోసం మిడిల్ ఎలిమెంట్ ఫస్ట్ చెక్ చేస్తాడు. మిడిల్ ఎలిమెంట్ అంటే 50th ఎలిమెంట్ చెక్ చేస్తాడు. 50th ఎలిమెంట్ మనం చెక్ చేసే ఎలిమెంట్తో ఈక్వల్ అయిందో లేదు, అప్పుడు ఎన్ని సెర్చింగ్ జరిగితే 1 టైమే సెర్చింగ్ జరిగింది. ఈక్వల్ అయింది అనుకోండి, సెర్చ్ ఎలిమెంట్ ఇస్ ఫౌండ్ అని చెప్పి క్లోజ్ చేసేయచ్చు. లేదనుకోండి మన ఎలిమెంట్ని మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవాలి. అవి ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి మన ఎలిమెంట్ కానీ హై ఎలిమెంట్ అయితే ఏది మిడిల్ ఎలిమెంట్ కన్నా అప్పుడు 50 తర్వాత ఉంటుందని 50 బిలోలో ఉంటుందా? ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ కన్నా మనం చెక్ చేసే ఎలిమెంట్ హై అయితే ఓకే, లో అనుకోండి, హై అయితే ఎటు సైడ్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం 81 చెక్ చేయాలనుకున్నాం, 50th పొజిషన్లో 50నే ఉందండి.
ఇప్పుడు మన ఎలిమెంట్ 50 తర్వాత ఉంటుందా, 50 బిలోలో ఉంటుందా? ఆర్డర్లోనే ఉంటాయి ఎలిమెంట్స్. ఆఫ్టర్ ద మిడ్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తారు, మిడిల్ ఎలిమెంట్ తర్వాత నుంచి అంటే మిడిల్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ మిడిల్ పొజిషన్ తీసుకుంటారు ఆయన. అంటే 50 నుంచి 100లో మిడిల్ ఎలిమెంట్ అంటే ఎంత వస్తుంది? 75 వస్తుంది. లేదు మన ఎలిమెంట్ లో అనుకోండి, 1 to 50లో మిడిల్ ఎలిమెంట్ తీసుకుంటారు. ఎస్, గుడ్. 25. ఇప్పుడు 25 ఎలిమెంట్తో కంపేర్ చేస్తారు. 25 ఎలిమెంట్తో ఈక్వల్ అయితే ఓకే, ఈక్వల్ అవ్వలేదండి. అప్పటికి ఎన్ని టైమ్స్ చెక్ చేసాం మనం? 2 టైమ్స్ చెక్ చేసాం. మిడిల్ ఎలిమెంట్ కన్నా మన ఎలిమెంట్ మళ్ళీ లీస్ట్ అనుకోండి, 1 to 25లో మిడిల్ ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే 12th ఎలిమెంట్ చెక్ చేస్తారండి. అంటే డిసిమల్ పాయింట్స్ రావు, 12th ఎలిమెంట్ చెక్ చేస్తారు. ఓకే, లేదా 13th ఎలిమెంట్ చెక్, 1 + 25 26 కాబట్టి 13th ఎలిమెంట్ చెక్ చేస్తారు. అది కూడా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, ఇంకా మిడిల్ ఎలిమెంట్ లో కన్నా లీస్ట్ అనుకోండి, 1 to 13లో మధ్య ఎలిమెంట్ అంటే 7 దగ్గరికి వచ్చి చెక్ చేస్తారు. అంటే 4th టైం అండి. ఆ 7 కూడా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, 1 + 7 అంటే 8 అవుతుంది. కాబట్టి 8/2లో మిడిల్ అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. 4th ఎలిమెంట్ అంటే 5th టైం చెక్ చేస్తారండి. అది కూడా ఎక్కువ అవ్వలేదు అనుకోండి, 1 + 4 అంటే 5 అవుతుంది. 5/2 అంటే 2నే వస్తుందండి. 6th టైం చెక్ చేస్తారండి. అది కూడా లేదనుకోండి, 1 + 2 అంటే 3 అవుద్ది. 3/2 అంటే 1 వస్తుందండి. అంటే 7th టైం చెక్ చేస్తారు. అప్పుడు కూడా లేదనుకోండి, ఇంకా మిడిల్ మనం చెక్ చేసే ఎలిమెంట్ లేనట్టే. ఇప్పుడు ఎన్ని టైమ్స్లో డిసైడ్ అయిపోయిందండి? 7 టైమ్స్ చెక్ చేసిన తర్వాత మనం చెక్ చేసే ఎలిమెంట్ లేదు, 8th టైంకి వచ్చేటప్పటికి లేదని చెప్పేచ్చాను. జనరల్గా లీనియర్ సెర్చ్ అయితే ఎన్నిసార్లు జరుగుతుంది? 100 ఇస్తే 100 టైమ్స్ అయిపోయిన తర్వాత దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పొద్ది. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే 8 టైమ్స్ అయ్యేటప్పటికి ఆ ఎలిమెంట్ లేదు అని మనం డిసైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందండి. అప్పుడు ఏది ఫాస్ట్గా వర్క్ అవుతుందండి? లీనియర్ సెర్చా, బైనరీ సెర్చా? బైనరీ సెర్చే ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ప్రోగ్రామ్ రైట్ చేయాలంటే లీనియర్ సెర్చ్ ఈజీ అయింది. బట్ ప్రోగ్రామ్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే బైనరీ సెర్చ్ బెస్ట్ అయింది. ఎప్పుడు కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడకూడదండి. ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు, ఒక అప్లికేషన్ యూజర్కి ఇచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో చూడాలి. అటువంటి అప్పుడు లీనియర్ సెర్చ్తో రైట్ చేసిన ప్రోగ్రామ్ ప్రయారిటీ ఇస్తారా, బైనరీ సెర్చ్ అంటే బైనరీ సెర్చ్కే ప్రయారిటీ ఇస్తారు. బికాజ్ ఆఫ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ లాగ్ n టైమ్స్. అంటే 100 టైమ్స్ వర్క్ అవ్వలేదు, 1 టైం అని కాదండి, ఆర్డర్ ఆఫ్ లాగ్ n. అంటే 8 టైమ్స్లో ఇట్ ఈస్ డిసైడెడ్. అంటే బైనరీ సెర్చ్ కానీ, మెర్జ్ షార్ట్ అని, క్విక్ షార్ట్, కొన్ని ఆపరేషన్స్ ఉంటాయండి. దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ లాగ్ n టైమ్స్. క్లియర్? నెక్స్ట్, దిస్ ఇస్ I into 200 అండి. అంటే ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందంటే 2 టైమ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీద తీసుకోండి. ఇంటూ 2 అంటే 2 ప్రింట్ అవుతుందండి. 2 into 2 అంటే 4కి వెళ్తుందండి. 4 into 2 అంటే 8కి వెళ్తుంది. 8 into 2 అంటే 16కి వెళ్తుంది. 16 into 2 అంటే 32 అవుతుందండి. 32 into 2 అంటే 64 అవుతుంది. 64 into 2 అంటే 128 కాబట్టి ఇంక వర్క్ అవుతుంది. అప్పుడు ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందో చూడండి. లాగ్ n టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ వర్క్ అయిందండి? 7 టైమ్స్ వర్క్ అయినప్పటికీ ఇట్ ఈస్ టెర్మినేటెడ్. దిస్ ఈజ్ లాగ్ n టైమ్స్. సో గుడ్, 7 టైమ్స్. ఓకే, నెక్స్ట్, O ఆఫ్ n log n. n log n టైమ్స్ అండి. n అంటే n log n టైమ్స్ అంటే n టైమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ n టైమ్స్ వర్క్ అవ్వాలి. n² టైమ్స్ అంటే n into n టైమ్స్ వర్క్ అవుతుంది. బట్ సమ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్స్ n log n టైమ్స్. అంటే n into log n టైమ్స్ వర్క్ అవుతుందండి. అంటే ఇప్పుడు 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆర్డర్ ఆఫ్ n అంటే 10 టైమ్స్ వర్క్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ n² అంటే 100 టైమ్స్ వర్క్ అవుతుంది. లాగ్ n అంటే 10 లోపు వర్క్ అవుతుంది. బట్ n log n అంటే 10 into log n టైమ్స్ వర్క్ అవుతుంది. అంటే 10 into 3 అవ్వచ్చు, 10 into 4 అవ్వచ్చు. బట్ 100 టైమ్స్ వర్క్ అవ్వదు, 10 టైమ్స్ కూడా కాదు. దట్ ఈస్ కాల్డ్ n log n టైమ్స్. ఓకే, మెర్జ్ షార్ట్, క్విక్ షార్ట్, హీప్ షార్ట్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ n log n టైమ్స్. ఓకే, ఒక లూప్ n టైమ్స్ వర్క్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది అంటే log n టైమ్స్ అయింది. ఓకే, ప్రోగ్రామ్స్ లో మళ్ళీ మనం చెప్పుకుందాం, ఇది జస్ట్ వర్కింగ్ కోసం చూపిస్తున్నాను అంటే. అంటే ఏ టైం కాంప్లెక్సిటీ ఎలా కాలిక్యులేట్, అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అన్నదండి, అంతే. ఓకే, దిస్ ఎగ్జిక్యూట్ హౌ మెనీ టైమ్స్? 400 టైమ్స్ అండి. 100 ఇస్తే ఆర్డర్ ఆఫ్ n అయితే 100 టైమ్స్ వర్క్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ n² అయితే 10,000 టైమ్స్ వర్క్ అవుతుంది. బట్ ఇక n log n టైమ్స్ అంటే 400 టైమ్స్ వర్క్ అయిందండి. నెక్స్ట్, ఎక్స్పోనెన్షియల్ టైం. ఆర్డర్ ఆఫ్ 2 power n టైమ్స్ అండి. 2 power n అంటే 10 3 అని ఇచ్చారనుకోండి, 3 టైమ్స్ వర్క్ అయితే ఆర్డర్ ఆఫ్ n అండి. 2 power 3 అంటే 8 టైమ్స్ వర్క్ అవుతుందండి.
All possible subsets of elements of input size. Power set to subsets programs are depends on exponential time. Subset programs ఉంటాయండి, అవి రైట్ చేసినప్పుడు దే ఆర్ యూజింగ్ ఎక్స్పోనెన్షియల్ టైం 2 పవర్ n టైమ్స్. ఓకే, అంటే 10 ఇచ్చామనుకోండి, 2 పవర్ 10 టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ వరకు అవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ వరకు అవుతుందండి. డిపెండ్స్ ఆన్ యువర్ n వాల్యూ. 2 పవర్ 10 అంటే ఐ థింక్ నాకు తెలిసి 1024 ఎంత వస్తుంది, సారీ, హండ్రెడ్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 2 పవర్ 100 అంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. నేను 10 వేస్తున్నాను. ఎన్ టైమ్స్ వరకు అయిందండి, 1024 టైమ్స్ వరకు అయిందండి. దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n టైమ్స్. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ టైం, ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. అంటే పర్ముటేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ కాంబినేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ n ఫ్యాక్టోరియల్ టైమ్స్. అంటే ఇప్పుడు 5 అని ఇచ్చాను అనుకోండి, 5 టైమ్స్ వరకు కావాలి, బట్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 టైమ్స్ వరకు అవుతుంది. All possible permutations of all the elements of input data are generated. Permutations programs, combinations programs depends on order of n factorial times. These are the time complexities, different types of complexities. Order of 1, order of n, order of n square, order of log n, order of n log n, order of 2 power n, order of n factorial. Okay. Next, space complexity. అంటే ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ దట్ వీ కెన్ కాల్కులేట్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ అల్గారిథం రిప్రజెంట్స్ ది అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ నీడెడ్ ది అల్గారిథం ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఆ టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపల మనకి ఎంత స్పేస్ యూజ్ చేసుకుంటుంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఏమంటారంటే స్పేస్ కాంప్లెక్సిటీ అని పిలుస్తారండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాత్రం ఉంటుందండి, ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n. ఏ ఈక్వల్స్ టు 5 అన్నారు, బి ఈక్వల్స్ టు 5 అన్నారు, సి అని రాశారు, సి ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాశారు. ఏ 1 వేరియబుల్, బి అన్నది 1 వేరియబుల్, సి 1 వేరియబుల్. అంటే ఏ వేరియబుల్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆర్ 4 బైట్స్. ఓకే, సిస్టమ్ డిపెండెంట్ అండ్ 4 బైట్స్ అనుకుంటే 4 క్రియేట్ అవుతుంది, బికి ఒక 4 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది, సికి ఒక 4 బైట్స్ మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే ఆ వేరియబుల్స్ ఎంత మెమరీ యూజ్ చేసుకుంటాయి అంటే 4 బైట్స్ మాత్రం యూజ్ చేసుకుంటాయి. 4 ఇంటూ 4 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 12 బైట్స్ మెమరీ యూజ్ చేసుకుంటుంది. In the above program, 3 integer variables are used. The size of the integer type is 2 or 4 depends on compiler. Okay, మనం 4 bytes అనుకుంటే, so the total space occupied by the above given program is 4 into 3 means 12 bytes. Hence, space complexity of above given program is order of 1 or constant type. దాన్ని ఏమని పిలుస్తారంటే కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ ఒక స్పేస్ ని యూజ్ చేసుకుని వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదో అరై ప్రోగ్రామ్ రైట్ చేశాను నేను, ఈ ఆఫ్ ఎన్ అన్నాను. F అంటే ఇట్ క్రియేట్స్ n స్పేస్ మెమరీ స్పేసెస్. అంటే 5 ఇస్తే 5 మెమరీ స్పేసెస్, 10 ఇస్తే 10 మెమరీ స్పేసెస్ క్రియేట్ అవుతుంది. ఇన్ ది above program, above code, the array consists of n integer elements. So the space occupied by the array is 4 into n. Also, we have integer variables n, I and sum. అంటే n అన్న వేరియబుల్ ఉంది, i అన్న వేరియబుల్ ఉంది, సమ్ అన్న వేరియబుల్ ఉంది, ఒక అరే వేరియబుల్ ఉంది. ది టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ది ప్రోగ్రామ్ ఇస్ 4n plus 12 bytes. నార్మల్ వేరియబుల్స్ 12 bytes తీసుకున్నాయి, అరే వేరియబుల్ 4n bytes తీసుకున్నాయి. సో ది స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ n ఆర్ లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. క్లియర్? ఓకే, దీంట్లో 2 స్పేస్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ 1 అండ్ ఆర్డర్ ఆఫ్ n ఓన్లీ. కాన్స్టెంట్ స్పేస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ 1, లీనియర్ స్పేస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, దీస్ ఆర్ ది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్. ఒకసారి స్టడీ చేయండి, నేను షేర్ చేస్తాను.